అయ్యా, మరి ఈ లోక సంబంధమైన దుష్ట ఆలోచన చొప్పున నడవకుండా మేము జీవించి ఉండాలంటే నీ మాటల వల్ల నా తండ్రి, అలాంటి మాటలు ప్రభా అయ్యా నాతోనూ మాతోనూ మాట్లాడే సహాయం దయచేయమని ఎవరి వాళ్ళు ఆ విధంగా ప్రార్థనలో కనిపెట్టుకుంటుండగా మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడాన దేవా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనములు, స్తోత్రం నాయన. ఇప్పుడు ఒక చక్కటి ఆరాధన ప్రభా నీ నామములు జరిగించుకున్న దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు ప్రభా నీ మాటలు వినే సమయంలోకి వచ్చామనైనా, నీ మాటలు జీవపు ఓటలు నా తండ్రి. నీ మాటల వల్ల మేము బ్రతుకుతాం కనుక ప్రభా, ఆ మాటలు ప్రభా నువ్వు పలుకుతున్నప్పుడు మేమందరమే ప్రభా శ్రద్ధగా వినటానికి ప్రభా, ఇదిగోనైనా మాకు ఏది కావాలో ప్రభా ఈరోజు ఆ ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరిచి ప్రభా మాతో పంచుటానికి ప్రభా నువ్వు సిద్ధంగా ఉన్నావు నాయన. మమ్మల్ని కూడా సిద్ధపరచుకోమని ప్రభా, ముఖ్యంగా ప్రభా నీ పేరిట నిలబడిన దాసుడు ప్రభా, వట్టివాడు మట్టివాడు నా తండ్రి అయ్యా, బలహీనుడు శక్తిహీనుడు ప్రభా, నేను కాదు మాట్లాడేది ప్రభా, నువ్వే నాలో ఉండి మాట్లాడే సహాయం దయచేయమని ప్రభా, నీ శక్తి చేత నీ బలము చేత ప్రభా నన్ను నిలబెట్టుకొని ఇదిగో నా తండ్రి నూరుగా బోరగా మాత్రమే ప్రభా అయ్యా నన్ను వాడుకోమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ఆయన సన్నిధిలో నిలబడి వాక్యం పంచుకోవటానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు యేసుక్రీస్తుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి చక్కటి సమయము, ఆహ్లాదకరమైన సమయము, దేవుని యొక్క మాటలు ఎంతో గొప్పవి. ఆ దేవుని మాటలు మనం వినటానికి సిద్ధపడాలి. దేవుని యొక్క మాటల వల్ల మనము ఆశీర్వదించబడ్డాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మాటల వల్ల మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మాటల వల్ల మనము శక్తి కలిగి ఉన్నాము. అలాంటి గొప్ప మాటలు ప్రభు యేసుక్రీస్తు మాటలు. ప్రభు సన్నిధిలో మనము ఉన్నప్పుడు శ్రద్ధగా ఆయన మాటలు విని వదిలిపెట్టే వారముగా కాకుండా, ఆ మాటల ప్రకారంగా మన జీవితము చరిదిద్దుకొని నడవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనం నిజంగా దేవుని యొక్క నిజమైన బిడ్డలుగా మారిపోతా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మిమ్మల్ని అందరినీ పరిశుద్ధమైన వాక్యములోకి ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచన దేవుడు మనతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రతిదీ ఓడిపోయేవారుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము జయం పొందుకునే వారుగా ఉండాలి. మనం ఎవరివి? జయము పొందుకునే వారుగా ఉండాలి, విజయం పొందుకునే వాళ్ళుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ఓడిపోయేవారుగా ఉండకూడదు. మనము ఓడిపోయేవారుగా ఉండకూడదు. మనము దేవుని యొక్క కృపలో నిరంతరము సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒక పక్క శత్రువు అయిన సాతానుడు మనని కష్టాల పాలు చేయాలని చూస్తూ ఉంటాడు. వాడి మీద విజయం పొందుకోవాలంటే మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు. ప్రభు యొక్క శక్తి ద్వారా మనము ఆయన యొక్క కృపలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు మనకి సర్వశక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి అనుగ్రహిస్తాడు, సాతాను మీద విజయము ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజులో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది ఓడిపోయేవారుగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఓడిపోయేవారుగా ఉన్నారు. చాలా మంది మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆర్థిక ఇబ్బందులతో అనేకులు ఇదిగో ఓడిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఓడిపోతున్నారు. చూస్తూ ఉంటాం కదా, ఆర్థిక ఇబ్బందులతో తాళలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు మనం టీవీలో చూస్తూ ఉంటాం, పేపర్లో చూస్తూ ఉంటాము. అప్పులు చేసి అప్పులు తీర్చలేక చాలా మంది ఓడిపోయి ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది చదవలేక ఇదిగో ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఆరోగ్యము లేక అస్వస్థత గురయ్యి చాలా మంది ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కనుక వీళ్ళందరూ ఓడిపోయేవాళ్ళు.
కానీ దేవుడు నిన్ను నన్ను జయ పదములకు నడిపించే వాళ్ళగా ఉంచాడు. దేవుని స్తోత్రం. సాతానుపై విజయం పొందుకున్న వాళ్ళగా ఉంచాడు మనని. దేవుని స్తోత్రం. నువ్వు నేను సామాన్యులు కాదు, మనము ఎవరమే? దేవుని బిడ్డలు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. కనుక ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నామంటే, ఆ దేవుని మనము ఆరాధిస్తున్నామంటే ఇది ఎంత గొప్ప భాగ్యము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులో ఇదిగో ప్రతి ఒక్కరూ ఇదిగో ఒక చెడ్డ కుమారుడు అంటే వ్యసనాలకు అలవాటు పడిపోయి, చెడు తలంపులకి అలవాటు పడిపోయి, ఇందాక మనం దావీదు కీర్తన 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అంటే చాలా మంది ఈ లోక సంబంధమైన దుష్ట ఆలోచనలు జీవిస్తున్నారు, దుష్ట తలంపులతో ఉన్నారు, చెడు మార్గంలో జీవిస్తున్నారు. కానీ మనం తల్లిదండ్రులైన మనము మన బిడ్డలు చెడిపోతున్నప్పుడు మనం ఎంత చెప్పినా మారరు, కానీ దేవుడు పట్టుకుంటే మాత్రం మారిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి వాడినే నేను కూడా. అన్ని అలవాట్లు ఉన్నాయి, కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు. నా చెయ్యి పట్టుకొని నడిపించాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మనం అందరం అలాంటి వారమే. దేవుడు మన చెయ్యి పట్టుకొని తన బిడ్డలుగా అంగీకరించాడు, తన కుమారులుగా తన బిడ్డలుగా మనని అంగీకరించాడు. అందుకే ఈరోజు మనం అందరము సంతోషంగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము కష్టాల పాలు కాకూడదని దేవుని యొక్క ఆలోచన. మనము ఈ లోక సంబంధంగా వేదన పొందుకోకూడదని దేవుని యొక్క ఆలోచన. మనము జయ జీవితం పొందుకునే వారుగా ఉండాలి. మన ప్రభు యేసుక్రీస్తు మరణాన్ని గెలిచిన దేవుడు. హల్లెలూయా. మన ప్రభు యేసు మరణాన్ని గెలిచిన దేవుడు. కనుక ఆ దేవుని యొక్క వారసులమే మనం. ఓడిపోయేవారుగా మనం ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయాలని మీకు ఆ వ్యక్తిని తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి భక్తి చాలా మంది ఉన్నారు, కానీ ఈరోజు ఒక వ్యక్తిని మాత్రము మనం ఆదర్శవంతంగా తీసుకుందాం. ఆయన ప్రార్థన జీవితం ద్వారా ఆయన శత్రువులపై విజయం పొందుకున్నాడు. హల్లెలూయా. మన శత్రువులు అంటే ఎవరండి? సాతాను అంటే ఎవడు చెప్పండి? సాతాను అంటే వాడి కంటికి కనపడ్డు. కొడదామంటే వాడి కంటికి కనపడ్డు. వాడు ఏం చేస్తాడంటే వాడు అన్ని సాటుగా ఉండి చేస్తూ ఉంటాడు. వాడు కుయుక్తులతో మాయజాలంతో మనని పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. మనం ఎదిరించలేము. ఈ లోక సంబంధమైన చిత్రాలను మనం గుర్తుపట్టవచ్చు, కానీ సాతాను యొక్క క్రియలు మాత్రం మనము గుర్తుపట్టలేము. సాతాను క్రియలు మనం తెలుసుకోలేము. వాడు మాయగాడు కనుక వాడి యొక్క కుయుక్తులు అన్ని మనని పడగొట్టాలనే చూస్తూ ఉంటాడు. వాడికి ఎవడు ఈ లోకంలో సంతోషంగా ఉండటం వాడికి ఇష్టం ఉండదు. అందుకే వాడు ఏం చేస్తాడంటే సంతోషం ఉందని తెలియజేస్తాడు, చూపిస్తాడు. కానీ ఆ సంతోషం వెనకాల ఏముంటదంటే మరణము దాగి ఉంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సంతోషం వెనకాల కదా, తాగే వాళ్ళకి తాగుడు సంతోషమే. ఏముంటదమ్మా వాళ్ళకి? ఆ సంతోషమే. మారంటారంటే దాంట్లో ఉన్న సుఖం మీకేమి తెలుసురా అంటారు కదా తాగుబోతులు. అది త్రాగటం మానేసేయండిరా, మీ లంచ్లు పాడైపోతాయి, లివర్ పాడైపోయింది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మార్చుకోండిరా, మీ పద్ధతి మార్చుకోండి అంటే ఎవరు మారడు కదా. అందులోనే సంతోషం. తర్వాత వాడికి రోగాలు వచ్చినాక తెలిసింది, అయ్యో అప్పుడు వాళ్ళు చెప్తే నేను వినలేదే అని. దేవుడు చెప్తే వినని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈరోజు జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మన జీవితాలు ఉంటే మనము ధన్యులమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దివారాత్రములు ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించేవారు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ధన్యులు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేయాలని మీకు ఆశపడుతున్నాను. 2వ దిన వృత్తాంత గ్రంథము 14వ అధ్యాయంలో ఒక వ్యక్తిని ఇక్కడ మనము చూడబోతున్నాము. ఈ రోజుకు మాటికి అంతే చాలా మంది భక్తులు ఉన్నారు, చాలా మంది దేవుళ్ళు ఎదిగిన వారు విశ్వాసులు ఉన్నారు. కానీ ఈరోజు ఆ వ్యక్తి విశ్వాసం ద్వారా ఏ విధంగా విజయం పొందుకున్నాడు, జయ జీవితం కలిగి ఉన్నాడు, దానికి కారణాలు ఏంటి మనము తెలుసుకున్న. ఈయన ఒక రాజు. ఈయన ఎవరమ్మా? ఒక రాజు. ఇశ్రాయేల్ గోత్రం వాళ్ళు ఎన్ని గోత్రాలను కలిగిన వారు?
ఎన్ని గోత్రాలు చెప్పాను కదా ఇంతకు ముందు. ఎన్ని గోత్రములు ఇస్రాయేలు అమ్మా చెప్ దేవుని స్తోత్రం, హల్లెలూయా. 12 గోత్రం వాళ్ళు. 12 గోత్రం వాళ్ళు. మొదటి రాజు సౌలు, తర్వాత రాజు దావీదు, దావీదు తర్వాత తన కుమారుడైన జ్ఞానేశ్వర సొలొమోన్ని మళ్ళీ రాజుగా నియమించాడు. అంటే 3 రాజులు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించారు. అదేంటంటే 3 రాజులేనా అని అనుకుంటారు. అవును, 3 రాజులు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించిన వారు. అంటే తర్వాత చెప్తాను. అయితే ఆ 3 రాజులు ఒక్కొక్కరు 40 సంవత్సరాలు 3 120 సంవత్సరములు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించారు. ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించిన తర్వాత ఆ జ్ఞానైన సొలొమోను ఆ 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన మరణించిన తర్వాత ఏమైందంటే ఆ 12 గోత్రముల వారు విడిపోయారు. 12 గోత్రముల వారు విడిపోయారు. వాళ్ళు 12 గోత్రం వాళ్ళు 10 గోత్రముల వారు ఒక జనంగా ఏర్పడ్డారు. తర్వాత 2 గోత్రముల వారు ఒక జనంగా ఏర్పడ్డాడు. వాళ్ళు ఒక రాజ్యం అయిపోయింది. ఇది ఒక రాజ్యం. ఎవరి తర్వాత? జ్ఞానైన సొలొమోను తర్వాత. శ్రద్ధగానండి, జ్ఞానైన సొలొమోను తర్వాత ఆ 12 గోత్రముల వాళ్ళు విడిపోయారు. 10 గోత్రములు ఒక రాజ్యం అయిపోయింది. 2 గోత్రములు ఒక రాజ్యం అయింది. ఈ 2 గోత్రములు ఎవరు ఈ 2 గోత్రములు? యూదులు. ఈ 2 గోత్రముల వారు యూదులు. ఈ 10 గోత్రములు ఇశ్రాయేల్ ప్రజలు, వాళ్ళు ఇశ్రాయేల్గానే ఉన్నారు. ఇప్పుడు ఈ యూద జనానికి యెరూషలేము రాజధాని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యూద గోత్రముల వాళ్ళు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, జ్ఞానైన సొలొమోను రాజుగా ఆయన పరిపాలన సమయం అయిపోయిన తర్వాత 2 గోత్రములు విడిపోయి 2 రాజ్యములుగా విడిపోయి 2 గోత్రములు దక్షిణ దేశంలో పరిపాలిస్తుండగా ఉత్తర దేశాన్ని యూదులు పరిపాలిస్తున్న కాలంలో జరిగిన సంఘటన, ఒక అద్భుతమైన సంఘటన. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఏలే రాజులు, తర్వాత జ్ఞానైన సొలొమోను తర్వాత వచ్చిన రాజులు అందరూ చెడ్డ రాజులే అంట. ఒక్కడు కూడా మంచి రాజులు కాదు. చరిత్ర చెప్తుంది. దాని గురించి దేవుడి చిత్తమైతే ఒకసారి వివరిస్తాను. అందరూ చెడ్డ రాజులే. జ్ఞానైన సొలొమోను తర్వాత ఇశ్రాయేల్ ప్రజల్ని వేరే వాళ్ళు అందరూ అందులో ఒక్కడు కూడా మంచి రాజు లేడు. మంచి రాజు లేదు. ఎందుకయ్యా అంటే ఆ రాజులు దేవుని ఎరిగినా గానీ లోకాన్ని అనుసరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజులు దేవుని ఎరిగినా గానీ లోకాన్ని అనుసరించారు. లోకం వైపు వాళ్ళు నడవడికలు ఉన్నాయి. లోకం వైపు చూశారు. ఈ లోక సంబంధమైన లోక రీతిగా జీవించారు కనుక వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్ని మంచిగా పరిపాలించలేక చాలా అవస్థలు పడ్డారు ఇశ్రాయేల్ ప్రజలు కూడా. ఎందుకంటే దేవుని జనాంగమైనప్పటికీ మంచి రాజులు లేకపోతే ప్రజలకి కష్టాలే. అయితే ఇక్కడ ఈ దక్షిణ దేశము పరిపాలిస్తున్న యూదా రాజులు మాత్రము కొంతమంది మంచివారు ఉన్నారు, కొంతమంది చెడ్డవారు ఉన్నారు, కొంతమంది మరీ మంచివారు ఉన్నారని దేవుని యొక్క లేఖనంలో చదివించారు. అయితే ఇప్పుడు ఒక మంచి రాజు పరిపాలన కాలంలో ఉన్న జరిగిన ఆ సంఘటన ఏంటి? వచ్చిన ఆపదని, వచ్చిన ఆ కష్టాన్ని, వచ్చిన ఆ ఇబ్బందిని వాళ్ళు ఏ విధంగా ప్రభుని ఆనుకొని దేవుని యొక్క నామంలో వాళ్ళు ఆ కష్టాన్ని ఛేదించారు అనేది మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఇప్పుడు మనము 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజా అయిన. చాలమ్మ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా. ఈ అబియా ఎవరంటే రెహబాం కుమారుడు. ఎవరమ్మా? రెహబాం కుమారుడు. ఈ అబియా అంటే సొలొమోను యొక్క కుమారుడు రెహబాం. ఓకే, సొలొమోను యొక్క కుమారుడు రెహబాము యొక్క కుమారుడు అబియా. యొక్క కుమారుడు
ఆశ. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఆశ జ్ఞానేశ్వర సొలొమోనుకి ఏమవుతాడు? ముని మనవడు. జ్ఞానేశ్వర సొలొమోనుకి ఏమవుతాడమ్మా? ముని మనవడు. ఓకేనా? ముని మనవడు అన్నమాట. అంటే చూడండి అక్కడ మొదటి రాజు యూదులకి మొదటి రాజు విడిపోయిన తర్వాత 10 గోత్రములు ఒక ఇశ్రాయేల్ ప్రజలుగా, 2 గోత్రములు యూదులుగా విడిపోయిన తర్వాత మొదటి రాజు ఎవరంటే రెహబాము. ఓకే, మొదటి రాజు ఎవరమ్మా? రెహబాము. రెండవ రాజు ఎవరు మరి? అప్పుడు విడిపోయిన తర్వాత రెండవ రాజు ఎవరు? అబియా. మనం చదువుకున్న వాక్యం ఉంటుంది కదా, అబియా. ఓకే, రెండవ రాజు ఈయన. ఇప్పుడు మూడవ రాజే ఆస. మూడవ రాజే ఆస, యవనస్తుడు. ఓకే, అయితే ఇక్కడ మనము అతని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. అతను ఏ విధంగా విజయ జీవితం కలిగి ఉన్నాడు, జయ జీవితం కలిగి ఉన్నాడు, ఏ విధంగా రాజ్య పరిపాలనలో యథార్థంగా ఉన్నాడు, ప్రజల్ని ఏ విధంగా చూసుకున్నాడు, దానికి అంతటికి కారణము దేవుళ్ళు ఏ విధంగా యథార్థవంతుడిగా ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ ఆశ ఏ రాజు? ఎవరికి రాజు? ఎవరికి రాజు? యూదులకి రాజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆశ రాజాయను అతని దినములో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతని పరిపాలనలో 10 సంవత్సరములు ఏమైందంట? నెమ్మది కలిగిందంట. చూడండి, యాక్చువల్గా అబియా అనే ఎవరు? ఆశ తండ్రి చాలా దుర్మార్గుడు అనమాట. ఆ హిస్టరీలో ఆయనకి మంచి పేరు లేదు, దుర్మార్గుడు, విగ్రహారాధన చేసిన వాడు. చూడండి, జ్ఞానైన సొలొమోను దావీదు వంశం నుంచి వచ్చిన వారు వీళ్ళు. అయితే వాళ్ళ పితరులను అనుసరింపగా సొంత నిర్ణయం తీసుకున్నారు, సొంత ఆలోచనలు తీసుకున్నారు. ఇక్కడ అబియా తర్వాత రెహబాము వీళ్ళిద్దరూ చెడ్డరాజులే. అంటే మంచి పరిపాలించలేదు, దేవుడికి నమ్మకంగా ఉండలేదు, కనుక వాళ్ళు చెడ్డరాజుల లిస్టులో పడిపోయారు. అబియా కూడా భయంకరమైన విగ్రహ ఆరాధన పూజలు చేస్తూ జీవించిన వాడు. అయితే ఆయన చెడ్డరాజు కడుపులో నుంచి చెడ్డరాజు తండ్రి చెడ్డవాడైనప్పటికీ కుమారుడు మాత్రము చాలా భయభక్తులు కలిగి జీవించేవాడుగా మనం ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన పరిపాలన కాలంలో ఏమైందంట? 10 సంవత్సరములు నెమ్మది పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప! చూడండి, దానికి కారణం ఏంటంటే 2వ వచనంలో చూస్తే ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఎవరికంట? దేవుడైన యెహోవా దృష్టికి ఆశ ఎలా ఉన్నాడంట? అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. ఆ 10 సంవత్సరములు పరిపాలించిన ఆయన 10 సంవత్సరములు యుద్ధములు రాలేదు, ఆ 10 సంవత్సరములు కరువులు రాలేదు, ఆ 10 సంవత్సరములు ప్రజలు నెమ్మది పొందుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఆశ అనే రాజు దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎవరైతే ఇదిగో నెమ్మది లేదో, ఎవరైతే శాంతి సమాధానము వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో లేదో, వాళ్ళ జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి, ఎందుకు వేదనలు వస్తున్నాయి, దీనికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో యథార్థత, నెమ్మది లేదు. యథార్థత దేవునికి అనుకూలంగా లేదు అని మనము ఒక ఆలోచన చేసుకోవాలి. కష్టాలు వస్తున్నాయంటే ఒకసారి నేను అనుకుంటాను, ఎందుకు నాకు బాధ వస్తుంది, శోధనలు వస్తున్నాయి, ఈ శోధన ఏంది, దీనికి కారణం ఏందని కొంచెం నేను దేవుడి దగ్గర మోకరించి కనిపెట్టుకుని ప్రభుని అడుగుతూ ఉంటాను, తెలియజేయి. ఒకసారి మనం మర్చిపోతాం, మన తప్పిదములను మనం మర్చిపోతాం, కానీ దేవుడు తెలియజేస్తాడు, ఇది కారణం అని. మళ్ళీ ఆ తప్పుని సరిదిద్దుకున్నాం అనుకోండి, దేవుడు మనని
మన ఏం చేస్తాడు, మన దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని నెమ్మదిస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెమ్మది ఇచ్చే దేవుడు మన దేవుడు. మన దేవుడు నెమ్మది, ప్రశాంతత. మన దేవుడు ఎవరమ్మా? ప్రశాంతత ఇచ్చే దేవుడు. మన దేవుడు శాంతినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. అందుకే ప్రభు కృపలు ఎవరైతే ఇదిగో సానుకూలముగాను యథార్థంగా నడిస్తే వాళ్ళ జీవితంలో సంతోషమే. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో సంతోషమే, వాళ్ళ జీవితంలో ఆనందమే. ప్రభు అయిన దేవుడు చలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క నామములు ఎవరైతే ఇదిగో దేవునికి యథార్థమైన జీవితం కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ఏముంటుందంటమ్మా? నెమ్మది ఇస్తూ ఉంటది. ఈ ఆశ యొక్క చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 14 అదే 2వ దిన వృత్తాంత గ్రంథం 14, 15, 16 అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటి మీద చదువుకునే కొన్ని 14 అధ్యాయులు కొన్ని లేఖన భాగంలో మాత్రం వివరిస్తాను. అయితే వాళ్ళు అతను దేవుని దృష్టికి ఎలా ఉన్నట? అనుకూలముగా. దేవుని దృష్టికి ఎలా ఉన్నామా? అనుకూలముగా. మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుకి అనుకూలముగా ఉండాలి. ప్రభుకి అనుకూలముగా ఉండాలి అంటే ప్రభు యొక్క మన జీవితంలో ఏది జరిగినా కానీ ప్రభు చిత్తములోనే మనము ముందుకు సాగుతూ ఉండాలి. ప్రభు యొక్క మాటలు బట్టి మనం నడుచుకుంటూ ఉండాలి. ప్రభుకి అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రభు దృష్టికి యథార్థముగా ఉన్నప్పుడు అప్పుడు మనము నెమ్మది పొందుకుంటా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే 3వ వచనంలో ఆయన ఏం చేశాడంటే యథార్థంగానే ఎలా నిరూపించుకున్నాడు చూడండి. అన్ని దేవతల బలిపీఠములు పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవస్తంభములను కొట్టివేయించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన తండ్రి పరిపాలించిన రోజుల్లో, అబియా పరిపాలించిన రోజుల్లో దేవస్తంభాలను ఏర్పాటు చేశాడంట. ఏమి ఏర్పాటు చేశాడమ్మా? దేవస్తంభాలని ఏర్పాటు చేశాడు. అన్య దేవతల్ని ప్రోత్సహించాడు, వాళ్ళ పూజలు ప్రోత్సహించాడు. అన్య దేవతల్ని ఆరాధించడానికి ఆ దేశంలో అబియా ఆ రాజుగా ఉన్న కాలంలో ఆ దేశాన్ని యూదుల్ని పాడు చేశాడు. కానీ ఈయన రాంగులోనే ప్రక్షాళన చేశాడు. ఏం చేశాడు? యాక్చువల్గా ఈయన ఆశ వృత్తిరీత్యా వైద్యుడు, వృత్తిరీత్యా డాక్టర్. వైద్యుడు అంటే అమ్మా డాక్టర్ అన్నమాట. డాక్టర్ బాగా తెలుసు. డాక్టర్ మనుషులను ఏ విధంగా బాగు చేయాలి, చెడిపోయిన వాటిని ఏ విధంగా నిలబెట్టాలి అనేది ఆలోచన బాగా కలిగిన వాడు. అందుకే ఆయన రాంగ్లోనే ఆ దేశాన్ని ప్రక్షాళన చేశాడు. వాళ్ళ తండ్రి గారు ఏదైతే నిర్మించాడో, ఏదైతే అన్ని దేవతల్ని ప్రతిభ ఉన్నత స్థలములని ఆయన నిలబెట్టాడో వాటిని అన్నిటినీ తీసేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని దేవతల బలిపీఠములు పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులుకొట్టి దేవత స్తంభములను కొట్టివేయించి ప్రక్షాళన చేశారండి. ఈరోజు ఇప్పుడు ఏ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనం ఆత్మీయంగా ఎలాగ అర్థం చేసుకోవాలంటే మనం కూడా ప్రక్షాళన చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిదినము వాక్యం ద్వారా మన హృదయాన్ని ఏం చేయాలంటే ఉతక స్నానం చేయాలి. వాక్యం ద్వారా మన తప్పుడుని, వాక్యము ద్వారా మన యొక్క హృదయాల్ని, వాక్యము ద్వారా మన యొక్క తలంపుల్ని మన వాక్యం ద్వారా మనము దేవుడి యొక్క వాక్యము ద్వారానే మన హృదయాన్ని కడుక్కోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి. మనలో ఉన్న తప్పుల్ని, మనలో ఉన్న లోపాలని, దేవుడికి వ్యతిరేకమైన పనులని ఏదైతే మనం జీవిస్తున్నామో వాక్యం ద్వారా తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆశ ఏం చేస్తున్నాడు? ఆశ ఏం చేస్తున్నాడమ్మా? సరిదిద్దుతున్నాడు, ప్రక్షాళన చేస్తున్నాడు ఆ దేశాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ వచనం, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వారు పితరుల దేవుడైన యెహోవాను దేవుని ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించారు. మీరు తప్పుడు మార్గంలో జీవించకూడదు. ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథము, వాక్యం ప్రకారంగా ఇదిగో మనం నడవాలి. వాక్యం దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవించాలి. మనం ఏది చేసినా దేవుని మాట వల్లనే మనము జీవించాలి.
ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మన జీవితాలు ఉండాలి. మనం ఏం చేసినా దేవుని మాట ప్రకారమే చేయాలి, మన సొంతంగా కాదు. ఈరోజు చాలా మంది సొంత ఆలోచనలు, సొంత తలంపుల వల్ల కదా, సొంత తలంపుల వల్ల మన ఎవరు వచ్చి ఇంటింటికి బొట్టు పెట్టిపోయారంట. అది సొంత తలంపులు. మనము ఏది దేవుని బిడ్డలుగా మారిన తర్వాత బైబుల్ ఏది చెప్తుందో, ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యము దేవుని మాట ఏది చెప్తుందో ఆ మాట ప్రకారంగా మన జీవితాలు ఉండాలి. ఇక్కడ ఆశ అదే చేస్తున్నాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆ మాట ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా మన జీవితాలు ఉండాలి. ఆ మాట ప్రకారంగా మనం నడవాలి. ఆ మాట ప్రకారంగా మన పద్ధతులు ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి. సొంత జ్ఞానము కాదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సొంత ఆలోచన కాదని ఇక్కడ వాళ్ళ పితరులతో ఇదిగో ఆయన ఆశ ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రం బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నుంచి ఇదిగో మీరు ఇష్టస్థలంగా జీవించడానికి కాదు, దేవుళ్ళలోకి వచ్చినాక దేవుని ఇష్ట ప్రకారంగా జీవించడానికి. మన ఇష్టం కాదు. ఇప్పుడు మనం మన సొత్తు కాదండి, మనం ఎవరి సొత్తుమి? దేవుడి సొత్తుమి. ఆయన మనని తన ప్రాణాన్ని వెలక పెట్టి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఒక వస్తువు, ఇప్పుడు మనం ఈ వస్తువు కొనుక్కున్నాము, ఇప్పుడు ఇది మన వస్తువు, మనం ఎట్టైనా వాడుకుంటాం, దాని ఇష్టం కాదు. ఇంక ఇప్పుడు దేవుని యొక్క సొత్తుగా ఉన్న నువ్వు నేను దేవుని ఇష్ట ప్రకారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం, ఉన్నత స్థలములను సూర్య దేవత స్తంభములు యూదా వారి పట్టణములన్నింటి నుండి తీసివేసిను, అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెమ్మదిగా ఉందండి, ప్రశాంతంగా ఉండారండి. ఒక చెడ్డ రాజు వచ్చినప్పుడు ప్రజలకి శాంతి ఉండదు కదా. ఇంతకుముందు ఒక రాజు అంట ఏం చేశారంటే జుట్టు మీద కూడా పన్ను వేసినాడంట. జుట్టు మీద కూడా పన్ను, అంటే జుట్టు పెంచినా పన్నే, కటింగ్ చేసుకున్నా ట్యాక్స్. పన్ను అంటే ట్యాక్స్. పెంచినా ట్యాక్స్ కట్టించుకున్న వాళ్ళు, కటింగ్ చేసుకున్నా పెంచకూడదు, కటింగ్ చేసుకోకూడదు. ఇంకెవాడు ఏం చేయాలి చెప్పండి? వాడేం చేయాలి? తిన్నా పన్నే, తినకపోయినా పన్నే. ఒక తుక్కలక్క రాజులు, చెత్త మీద పన్నే కదా. ఇలాగా అనేక రాజులు ఈ ఇశ్రాయేలు ప్రజలు కానీ, యూద ప్రజలు కానీ, చెడ్డ రాజులు ఉన్నారు చూడు, వాళ్ళు ఇలాగే దేవుని ప్రజల్ని హింసించారు, బాధ పెట్టేశారు. కానీ ఈయన పరిపాలన ఏముందంట? నెమ్మది కలిగి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజ్యము నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆయన అమ్మా వచ్చిందండి, గోల్ పడినట్టు ఉంది మీ అందరికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారమ్మా? ఆశ పరిపాలనలో ఆ రాజ ప్రజలు ఎలా ఉన్నారట? నెమ్మది కలిగి నేను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రకారములు పట్టణములను కట్టించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యుద్ధాలు లేవు, కరువులు లేవు, సమస్యలు లేవు. ప్రజలంతా హాయిగా ప్రశాంతంగా ఉంచుతున్నాడు, ప్రభు మార్గంలో జీవిస్తున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఆ ప్రజల్ని ఏలుతున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు కూడా ఉండాలి అని యూద జనాంగానికి చెప్తున్నాడు. అంతా ప్రభు మార్గంలోనే ఉండాలి, దేవుని మార్గంలోనే ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞ ఇస్తూ, ఇదిగో ఆజ్ఞ ద్వారా పరిపాలన నెమ్మదిగా చేస్తున్నాడు. హల్లెలూయా. మన దేవుడు నెమ్మది ఇచ్చేవాడండి. చాలా మంది అసలు ఈ సీక్రెట్ మర్చిపోతున్నారు. ఈయన ఏం చేయలేదు, ఈయన చేసింది ఒకటి, దేవుడికి అనుకూలంగా ఉన్నాడు. రెండోది యథార్థమైన జీవితం ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు కదా. అనుకూలంగా, దేవుడికి అనుకూలంగా ఉంటే మన యొక్క ఏదైతే ఈ దురలవాట్లు అవన్నీ పోతాయి, అన్నీ పోతాయి. చాలా మంది చూస్తాం ఆలవాళ్ళ కళ్ళు కాంపౌండ్ ఇప్పుడు లేదు అనుకుంటా కదమ్మా, ఉందా కళ్ళు కాంపౌండ్? తక్కువ అయిపోయింది అనుకుంటా. అప్పుడు కళ్ళు తాగి ఇల్లు మర్చిపోయే వాళ్ళంట, ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళంట. నైట్ ఇల్లు అనుకోండి, ఎక్కడికెక్కడికో. ఇప్పుడు అంబేద్కర్ అనుకోండి, బొలారో వెళ్ళిపోయేవాళ్ళంట. చాలా మంది చూశాను, పొద్దున్నే వచ్చేవాళ్ళు. ఏంటంటే ఇల్లు మర్చిపోయి గుంతలు పడిపోయి అక్కడ నిద్రపోయిన అని. అంటే ఎంత భయంకరమైన అలవాట్లు చూడండి. ఆ పాపపు అలవాట్లని ఎవరైతే విడిచిపెట్టి యథార్థంగా ఉంటారో వాళ్ళ జీవితంలో ఏముంటది? నెమ్మది, ప్రశాంతత.
ప్రశాంతత ఉంటుంది మన జీవితంలో. అది ఆ నెమ్మది దేవుడికి అనుకూలమైన ఉన్న వాళ్ళకే ఉంటుందండి. అది నెమ్మది, ప్రశాంతత. అది అది మనం గుర్తించట్లేదు. అది గుర్తించినప్పుడు ఇదిగో ప్రశాంతత. 6వ వచనం, ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేక, ఇందాక చెప్పు కదా, వాళ్ళ యుద్ధము లేవు, లేకపోవటం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. ఏవో అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశంలో ప్రకారములు పట్టణములు కట్టిస్తుండెను. అభివృద్ధి గురించి పాట పడుతున్నాడు. ఇప్పుడు యుద్ధాలు లేవు కదా, ప్రశాంతంగా ఏం చేస్తున్నాడంటే ఆ దేశానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ దేశము చుట్టూరు ఒక పహారీ గోడ, ఒక ఆశ్రయమైన గోడ కడుతున్నాడు. ఎందుకంటే శత్రువులు దండెత్తుకుండా ఉండటానికి రాబోయే రోజుల్లో. అయితే ప్రియ దేవుడు చూడండి, అతని జీవితంలో నెమ్మది కలిగి ఉండేను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా. దేవుని స్తోత్రం. నెమ్మది అండి, ప్రశాంతత. మన దేవుడు శాంతినిచ్చే దేవుడు, దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు, కష్టాన్ని సంతోషంగా మార్చే దేవుడు, వేదనలు తీసేసే దేవుడు. భయపడద్దు అంటాడు. అందుకే దిగులు పడద్దు, నీకు నేను తోడుగా ఉంటాను సదాకాలము. ఎప్పటివరకంట? సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. ఇదిగో నీ దేవుడిన యెహోవాని నేనే నిన్ను ఇదిగో నా రక్తంతో కడుక్కున్న వాడిని నేనే, నీ పాపాన్ని తీసేసిన వాడిని నేనే, ఇదిగో నీ బదులు ఇదిగో మరణం పొందుకున్న దేవుడిని నేనే అని దేవుడి యొక్క వాక్యంలో చదివిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు విశ్రాంతిని దయచేసే దేవుడు అండి. ఇక్కడ చూడండి, ఆయన ఏమంటాడు? విశ్రాంతి దయచేసి ఉండగా యెహోవా అతనికి విశ్రాంతి. ఏంటంట? విశ్రాంతి. చూడండి, అసలు విశ్రాంతి అనే పదము ఎంత గొప్పది తెలుసా? విశ్రాంతి. మన జీవితంలో ఇది లేక అశాంతితో ఉన్నారండి చాలా మంది. శాంతి లేక, సమాధానం లేక. ఎందుకు శాంతి లేదంటే వాళ్ళు దేవునికి అనుకూలంగా లేరు, దేవునికి యథార్థవంతులుగా లేరు. దేవునికి అనుకూలమైన వారికి జీవితంలో నిత్య సంతోషం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో నిత్య సంతోషం ఇచ్చేది దేవుడు. నువ్వు భయపడద్దు. దేవుని ఒక్కసారి నువ్వు అంగీకరించి దేవుని యొక్క కృపలో నువ్వు ఎదుగుతూ ఉండు. దేవుడి సమస్తమును సమకూర్చి మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. శాంతిని, సమాధానాన్ని. ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్య స్థితిలో పడిపోయారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే శోధనలో, శ్రమల్లో ఉన్నారో, వాళ్ళందరికీ దేవుడు ఏమనుగ్రహిస్తాడు? శాంతిని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు శాంతిని అనుగ్రహిస్తాడండి. 7వ వచనంలో 14వ వచనం, అతడు యూదా వారికి ఎలాగో ప్రకటన చేసిను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలిగి చేసి ఉన్నాడు. దేశమందు మనము నిర్భంతరంగా తిరుగుచూచును. మనము ఈ పట్టణములు కట్టించి వాటికి ప్రకారములు, గోపురములు, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము కాగా వారు పట్టణములు కట్టి వృద్ధి నొందిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యూదా ప్రజలు వృద్ధి పొందుకుంటున్నారంట. హల్లెలూయా. ఏం చేస్తున్నారమ్మా? వృద్ధి పొందుకుంటూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు దీవించబడుతున్నాయి. ఆ ఆశ యొక్క పరిపాలన కాలంలో యథార్థంగా ఉండే రాజు పరిపాలిస్తున్నాడు. అందరికి యథార్థత నేర్పుతున్నాడు. దేవుని ధర్మశాస్త్రముని ధ్యానం చేయండి. దేవుని యొక్క మాట ప్రకారంగా మనం నడుద్దాం. మన జీవితంలో శాంతిని, నెమ్మదిని కలగజేసే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని వాళ్ళు వృద్ధి పొందుతూ 8వ వచనంలో, ఆ కాలమున డాలును ఈటలను పట్టుకొని 3 లక్షల మంది యూదా వారును కేడములు ధరించి వీళ్ళు 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వాళ్ళ సైన్యము ఒక దేశం అంటే దేశాన్ని బట్టి, చిన్న దేశం అనుకోండి చిన్న సైన్యం ఉంటుంది, పెద్ద దేశం అనుకోండి. ఇప్పుడు చిన్న పెద్ద ఇప్పుడు మనకు సంబంధం లేదు. ఎందుకంటే డబ్బు ఉన్న దేశం అనుకోండి, వాళ్ళకాడ బాగా డబ్బులు ఉంటాయి కాబట్టి మంచి మంచి పిరంగులు కొంటా ఉంటారు, మంచి మంచి యుద్ధ విమానాలు కొంటా ఉంటారు. కానీ ఆ కాలంలో చిన్న దేశం అనుకో, చిన్న సైన్యం అనేది. ఇప్పుడు ఇది యూదా రాజ్యం చిన్న రాజ్యం. అయితే వాళ్ళకున్న సైన్యము ఎలాంటిదంట చూడండి. డాలును ఈటలను పట్టుకుని మూడు
లక్షల మంది. చదవనమ్మా, బైబిల్ ఎందుకు మూసావు? 3,00,000 మంది యూదావారులు కేడములు ధరించి 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యము ఆసాకు ఉండేను. ఎంతమంది ఉన్నారు సైన్యం వాళ్ళకి చెప్పండి? అంతేనా? మొత్తం కలపండి. 3,00,000 ప్లస్ 2,80,000 మంది. అప్పుడు మొత్తం కలిపితే ఎంత? 5,80,000 మంది వాళ్ళ సైన్యం. అయితే వాళ్ళు అంత ఆనందంగా సంతోషంగా ఉన్న సమయంలో శత్రువులు ఊరుకుంటారమ్మా? సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, శత్రువులు ఊరుకుంటారా? కదా. మన పక్కన మనం మంచి బాగున్నాం అనుకోండి, పక్కన వాళ్ళు ఏం చేస్తారు? కుళ్ళు వాళ్ళకి కదా, ఏడుస్తూ ఉంటుంది. ఓ ఎదుగుతున్నారు బాగా, వీళ్ళు దేవుళ్ళు బాగున్నారు, దేవుళ్ళు బాగున్న శాంతి పొందుకున్నారు, సమాధానం ఉంటుంది, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. మన సంఘం మీద ఎంతమంది కరులో చిన్న సంఘం అయినా కానీ కార్యములు గొప్పగా అవుతున్నాయి అట. ఎలిజబెత్ చెప్పింది కదా, చిన్న సంఘం అయినా కానీ కార్యములు. మన బిడ్డలో ఉన్నతమైన చదువులకి ఇతర దేశాలకు వెళ్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉన్నతమైన చదువులకి అదేంటి దేవుడి కార్యం అంటే. చిన్న సంఘమే మంది కానీ కార్యం మాత్రం గొప్పగా జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక పక్కన వీళ్ళు సంతోషంగా ఉన్నది పక్కన దేశాలకి ఏం చేసింది? ఈర్ష్య పుట్టింది వాళ్ళకి. ఇంకా ఈ చిన్న దేశం కదా, ఏమో మనం ఎట్టైనా ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలి, బాగా డెవలప్ చేసుకున్నారు, అభివృద్ధి చేసుకున్నారు కదా. మన సంతోషంగా సాతాడుకి అస్సలకి ఇష్టం ఉండదు. మన సంతోషంగా ఉంటే సాతాడుకి అస్సలకి ఇష్టం ఉండదు. అందుకే మనం బలంగా ఉండాలి. మనం ఏం చేయాలి? బలంగా ఉండాలి. ఎప్పటికెప్పుడు బలం పొందుకుంటూ ఉండాలి. మనం ఏమాత్రం లూజుతనం మనలో ఉందనుకోండి, బలహీనత మనలో ఉందనుకోండి, వాడు వచ్చి లటక్కన పట్టుకుంటాడు. గర్జించు సింహం వలె వాడు పొంచి ఉన్నాడంట సాతానుడు. ఎప్పుడు మింగుదామా, ఎప్పుడు తిందామా, ఎప్పుడు మనం బలంగా ఉన్నామనుకోండి. ఇప్పుడు ఇది ఉంది, పొడి ఊపితే ఊగిదా? సరే, గోడలాగా ఉండాలి మన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే శత్రువు ఏం చేసిందంటే ఎట్టైనా యూదా రాజ్యాన్ని వంచం చేసుకోవాలి, బాగుంది, అంత డెవలప్ చేసుకున్నారు అని ఆలోచన చేసుకొని 9వ వచనం ఎక్కువ చూడండి. పరాక్రమశాలై ఉండ్రి, చదమ్మా. సరే, ఇక్కడ కుషీయుడైన జేరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యము. 1,000 అంటే ఎంతమ్మా? 1,000 × 1,000 ఎంత? 1,000 × 1,000 ఎంత? 10 lakhs. 10 లక్షలు. 1,000 × 1,000 సైన్యం అంట. వీళ్ళ సైన్యం ఎంత? యూదుల సైన్యం ఎంత? 580,000 మంది. అవునా? 5,80,000 మంది యూదుల సైన్యం. వీళ్ళ సైన్యం ఎంత? 10 లక్షల మంది. 10 లక్షల మంది అంటే వీళ్ళ సైన్యం 5 లక్షల మంది. సగానికి సగం తక్కువ. చూడండి, ఇప్పుడు బలాజ్యులు వస్తున్నారు, సాతానుడు. అందుకే చెప్తున్నాను, మనం ఎప్పుడు దేవుళ్ళో ఉన్నప్పుడు సాతానుడు అటాక్ చేసినా కానీ మన చుట్టూ ఎవరు కంచేస్తాడు? దేవుడు కంచేస్తాడు కదా. దేవుడి కంచె మన చుట్టూ, దేవుడికి కంచె ఉంటుందండి. సాతానుడు మనం ముట్టాలంటే దేవుడు పర్మిషన్ తీసుకొని రావాలి. అదే దేవుళ్ళకి లేకపోతే, దేవుని బిడ్డలు కాకపోతే మనకి కంచె ఉండదు. వాడు సాతానుడు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మనం ఒక గుద్దొచ్చు, మనం పడదేయచ్చు, మనం పడగొట్టవచ్చు, పడగొడుతూ ఉంటాడు, మనం లేస్తూ ఉంటాం. కానీ దేవుడి కంచె ఉందంటే దేవుడి దగ్గర పోయి, అయ్యా నేను మా అమ్మతో ఒక దెబ్బ కొట్టాలి అయ్యా అంటే, ఓయ్ నా కంచె ఉంది తెలుసా, నా కంచె తీస్తేనే నువ్వు వెళ్ళగలవు, లేకపోతే వెళ్ళలేవు. అవునా కదా? యోబుకి అలా కంచేశాడు కదమ్మా దేవుడు. యోబుకి కంచేసిన దేవుడు నీకు కంచేయలేదా? నాకు కంచేయలేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే చూడండి, ఇప్పుడు ఈ యొక్క కుషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 10 లక్షల సైన్యమును ఉన్నప్పుడు వాళ్ళు 10 లక్షల సైన్యమును అధికంగా
300 రథములు కూర్చుకొని బయలుదేరి మారేసు వరకు రాగా ఏం చేశాడా? ఆశ అతనికి ఎదురుపోయెను. వారు మారేసు నొద్ద జేబాతు అను పొలపు స్థలమందు భక్తులు తీర్చి యుద్ధము కలపగా వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ సైన్యము 10 లక్షల సైన్యము, 300 రథములు. ఇంకెంత వాళ్ళ సైన్యం చూస్తే ఈయనకి ఏమై ఉండాలి? ఒక్కసారి ఎంత భయం పుట్టాలి? శత్రువులు ఎంతమంది ఉన్నారు? మనమేమో సగం మంది కూడా లేవు ఇక్కడ. ఎంత భయంకరమైన సిచ్యువేషన్లోకి పడిపోయాడు చూడడు. సాతానుడు పడగొట్టాలని మనం చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో మరి ఆశ ఏం చేశాడు? 10వ వచనం, అతనికి ఎదిరిపోయాను వారు మారేసు చదివా. 11వ వచనం, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి. అమ్మ ఇక్కడ శ్రద్ధగానండి చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? ఆశ ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు. కంగారు పడిపోలేదు, భయపడిపోలేదు. ఆయన దిగులు పడిపోలేదు. అయ్యో ఇంతమంది వస్తున్నారే, ఇప్పుడు నా రాజ్యం ఆక్రమించుకుంటారే, వాళ్ళ సైన్యం ముందు నా సైన్యం సరిపోదే. వాళ్ళు 10 లక్షలు అయితే నాది 5 లక్షల మంది. అంటే ఒకరికి 2 మంది ఎక్కువ, 2 ఉన్నారు. ఇక్కడ ఒక సైన్యం అయితే అక్కడ 2 మంది. 5 లక్షలు 10 లక్షలు, వాళ్ళు డబ్బులు 2 ఉన్నారు. వాళ్ళు ఇంకో భయపడిపోలేదు. అయితే ఎక్కడికి వచ్చి మొరపెట్టుకుంటున్నాడు? ఎవరి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నాడు చూడండి. 11వ, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరును లేరు. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన సైన్యము. ఇక్కడ చూడండి, ఓడిపోకుండా ఎవరంట? విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలం లేని వారికి సహాయము. ఎంత గొప్పోడండి, ఎంత గొప్పోడు మన దేవుడు. బలం లేని వారికి సహాయం చేసేవాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలం లేని వారికి సహాయము, తోడు లేని వారికి తోడుగా ఉండే దేవుడు. ఇదిగో ఆ శ్రమలో ఉన్న వాళ్ళకి ఆ శ్రమ నుంచి తప్పించే దేవుడు మన దేవుడు. ఇక్కడ అదే అంటున్నాడు ఇక్కడ. ఏమని? అయ్యా ఇదిగో మేము ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేసే దేవుడు నువ్వేనయ్యా, నువ్వే. చాలామంది మనం మా సొసైటీలో చూస్తూ ఉంటాం కదమ్మా, ఎవరికి డబ్బులు ఉన్న వాళ్ళకే వంతు పలుకుతూ ఉంటారు. న్యాయం పక్కన పోని, డబ్బులుంటే చాలు, ఆ డబ్బులు న్యాయాన్ని కొనేస్తున్నారు. కానీ ఈయన ఆ పక్కన వైపు చూడకుండా, ఇటువైపు చూడకుండా దేవుడి దగ్గరికి పోయి నువ్వు బలహీనుల పక్షంగా వాచ్యమాడే దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వే. ఎందుకంటే గిద్యోని కాలంలో చూసాము, అక్కడ 300 మంది లక్షల మందిని తరిమి ఇదిగో శత్రువుల్ని ఎల్లగొట్టేశారు. 300 మంది దేవుడు వాడుకున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే గొలియాదు ఆ జానుబాహుడు, దావీదు చిన్న బాలుడు. ఇదిగో అక్కడ గొలియాదు ఇశ్రాయేల్ ప్రజల్ని తొడగొడుతున్నాడు. రాండి చూసుకుందాము. ఎన్ని రోజులు? 40 రోజుల నుంచి ఉసుగలుపుతున్నాడట. ఎవరు? గొలియాదు ఇశ్రాయేల్ ప్రజల్ని. రాండ్రా మీ ఎంత చూసుకుంటాను, రాండ్రా అని. కానీ ఒకే ఒక్క చిన్న బాలును గొలియాదు ధైర్యంగా యుద్ధము యెహోవాదే అంటే మన దేవుడు మన పక్షముగా ఉండి యుద్ధము చేసే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మన పక్షం ఉండి మనకి సహాయం చేసే దేవుడు. మన బలాన్ని బట్టి కాదు, ఆయన బలాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనకి సహాయం చేసే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటాడు? విస్తార సైన్యము చేతులు ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. ఎవరు లేరయ్యా, నాకు సహాయం చేసేది నువ్వే ప్రభా. సహాయం దయచే ప్రభా. నేను ఇదిగో బలహీనుని, శక్తిహీనుని, నాకు శక్తి నువ్వే, నా బలము నువ్వే, నా పక్షంగా వాడేవాడి నువ్వే, నా పక్షంగా యుద్ధము చేసే దేవుడు నువ్వే అని ఆశ ఇదిగో వేడుకుంటున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు దేవునికి. లేదు, మా దేవా, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, మా దేవా యెహోవా మాకు సహాయము దయచేయము. ప్రార్థన చేస్తున్నాడు. ఆయన
సైన్యములు పెంచుకోవటానికి ప్రయత్నం చేయట్లేదండి. ఆయన సైన్యములు సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. చూడండి, దేవుడి దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటున్నాడు. మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మనం ఎవరైపు చూడొద్దు, ప్రభు యొద్ద మోకరించి ప్రార్థన చేస్తే చాలండి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. ఆ గొప్ప కార్యములు మన కుటుంబంలో జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన యెహోవాకు మాకు సహాయము దయచేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము నాయన. ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఏమన్నాడమ్మా? నిన్నే నమ్ముకున్నాం. మేము ఎవరిని నమ్ముకోలేదు, మేము ఎవరి వైపు చూడలేదు. ఇదిగో మాకు అప్పు కావాలంటే మా స్నేహితులు డబ్బులు ఉన్నవాళ్ళు, మా బంధువులు డబ్బులు ఉన్న వాళ్ళ వైపునే చూడలేదు. నా దేవుడివి, శ్రీమంతుడైన దేవుడివి, నీ వైపు చూస్తున్నాను నాయన. మనకు బాగలేనప్పుడు ఏ డాక్టర్ బాగా చూస్తానని చూస్తూ ఉంటాం, ఏ హాస్పిటల్ బాగుందని చూస్తాను. మొదటగా దేవుడి దగ్గర మోకరించు. మొదటిగా దేవుని యొక్క నువ్వు మోకరించి ప్రార్థయపడు. స్వస్థపరిచే దేవుని నేనే. హల్లెలూయా. స్వస్థతపరిచే యెహోవాని నేనే అని దేవుడు సెలవిచ్చాడు. ఆయన బాగు చేస్తాడు మనని. ఆయన అనేక మందిని స్వస్థపరిచిన దేవుడు, బాగుపరిచిన దేవుడు, అనేక మందిని ఇదిగో చూపులు ఇచ్చిన దేవుడు ఆయన. మనకు సమస్య వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు పక్కన వైపు చూడగాకండి, దేవుని యొక్క మోకరించండి, కుటుంబంగా మోకరించండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు తెలుసా? కుటుంబంగా మోకరించి, భార్య భర్తలు మోకరించి ఒక సమయం పెట్టుకొని దేవుని యొక్క మీకు కలిగిన ప్రతి ఇరుకు నుంచి దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ నామను బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. హల్లెలూయా. అయ్యా, మాకొంది ఈ సైన్యమే, మాకొంది తక్కువ సైన్యమే, కానీ నీ నామాన్ని బట్టి మేము బయలుదేరుతున్నాం. నీ నామాన్ని బట్టి బయలుదేరుతున్నాం. మాకు సహాయం దయచేయి. మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది నాయన అంటాడు దావీదు. సహాయం చేసే దేవుడు నువ్వే, నువ్వు తప్ప ఇదిగో మాకు ఏ దేవుడు లేడు, మాకు సహాయం చేసి ఎవరు లేరు, ఈ లోకంలో ఎవరు లేరు నాయన. కాబట్టి మాకు సహాయం చేసి అని నీ నామాన్ని బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతులను నీపైనే జయం పొందనీయకము అని ప్రార్థింపగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ నరమాతులని దేవుడు విశ్వసించిన బిడ్డలో, దేవుని బిడ్డలండి, సర్వశక్తి గల దేవుని బిడ్డలు. ఈ లోకం ఏమి చేయలేదు, మనం కంగారు పడిపోతాం తినడానికి. ఇక్కడ ఆయన కంగారు పడకుండా ప్రభువులో మోకరించి వీళ్ళ మీద మాకు విజయము దయచేయి, జయము మాకు దయచేయి, ఈ యొక్క యుద్ధంలో మమ్మల్ని విజయ పదవులకు నడిపించు, సహాయం దయచేయని దేవుని యొక్క సహాయం కోరుకున్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నరమాతులను నీపైన జయ పొందనీయకమని ప్రార్థింపగా, ఇక్కడ చూడండి, మా దేవుడవు నరమాతులను నీ పైన అంటే ఏంటి? ఆయన ఏం అప్పచెప్పుకున్నాడు? ఆశ, యుద్ధం చేసేది మేము కాదు, నువ్వే. నరమాతృలు నీ మీద విజయం పొందుకోకూడదు. చూడండి ఎంత గొప్ప ఆలోచన. నరమాతృలు అదే అంటాడు, నరమాతృలు నీ పైన విజయము పొందుకోనీకము అని, ఇదిగో జయం పొందనీకమని అని ప్రార్థింపగా. 12వ వచనం, యెహోవా ఆ కుష్నీయులను ఆశ ఎదుటను యూదవారి ఎదుటను నిలవనీక వారిని ముత్తినందున వారు పారిపోయిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారమ్మా? 10 లక్షల మంది 5 లక్షల మందిని చూసి పారిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10 లక్షల మంది ఎక్కడ, 5 లక్షల మంది ఎక్కడ? కానీ ఈ 5 లక్షల మందిని చూసి యుద్ధంలో గెలవలేక పారిపోయారంట. ఇది దేవుని యొక్క మహోన్నతమైన కృప. దేవుని బిడ్డలకి. అందుకే ఎవరి జీవితంలో ప్రార్థన జీవితం ఉంటుందో, ఎవరి జీవితంలో యథార్థమైన జీవితం ఉంటుందో, ఎవరి జీవితంలో దేవునికి సానుకూలంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళని దేవుని ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు వలె ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దావీదు వలె ఉన్నతమైన సింహాసనంగా దేవుడు ఏర్పాటు చేస్తాడండి. భయపడాల్సిన పని లేదు. మన కష్టం వచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా దేవుని వైపే చూడాలి, ఇంకెవరి వైపు చూడగాకండి. ప్రార్థన చేసుకోండి. దేవుని పాద సన్నిధిలో, ఇదిగో నా తండ్రి నాకు ఆరోగ్యం ఇస్తానా కదా, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదన్నావు కదా,
ఆరోగ్యం బాగలేనప్పుడు మోకరించి నాలో ఉన్న ఆ తెగుల్ని తీసేసే దేవుడు నువ్వే. నా గుడారం, నా శరీరంలో ఏ బలహీనత ఉండకూడదు నాయన. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే శ్రీమంతుడైన దేవుడు నీకు సహాయం చేసేస్తాడు. దేవుని యొక్క మోకరించి అడుగు. ఏదైనా సమస్య ఉందా? ఏ సమస్య అయినప్పటికీ, ఏ కష్టమైనప్పటికీ దేవుడికి అప్పచెప్పుకో. సాతానుడు మన్నేమి చేయలేడు. ఎందుకంటే మన పక్షముగా ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడండి. మన తరపున యుద్ధము చేసే దేవుడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, నమ్మకమైన వాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన దేవునికి సానుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఆయన విజయము పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన ప్రార్థన, ఆశ చేసిన ప్రార్థన గొప్ప శక్తివంతమైన ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మన జీవితంలో ఆ ప్రార్థన జీవితం ఉండాలి కదా. అంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహారాధన చేసేవారు. వాళ్ళ తల్లిదండ్రులు దేవునికి విరోధంగా జీవించిన వారు. వాళ్ళ తల్లి అంట హిందువులు ఉంటారు కదా, మా అన్యుల యొక్క టెంపుల్లో ఆరాధన జరిగించేదంట వాళ్ళ అవ్వమ్మ గారు కూడా. కానీ వాళ్ళ ఆ అవ్వమ్మ ఆ పట్టణంలో ఏమంటారంటే వాళ్ళ ఆమెకి ఒక ప్రత్యేక పట్టణంకి రాజు భార్యలు ఏమంటారమ్మా, రాజకోటలో ఆమెకు మంచి పూజలు చేసేవాళ్ళంట. ఈయన వచ్చినాక ఆమెను తప్పించాడు అందులోంచి, ఆ పోస్ట్ నుంచి. అసలు రాణిగా పనికిరాదు అని ఆ పోస్ట్ నుంచి తీపిచ్చేసాడు అనమాట. అంటే చూడండి 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. తన తల్లి అయిన మాయాక అసహాయమైన యొక్క దేవత సమూహమును నిలిపినందున ఆమె యొక్క పట్టపు దేవిగా ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేశాను. ఆ పోస్ట్ లోంచి తీసేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10 నిమిషాలు చూస్తే ఇలాగూ ప్రమాణం చేయబడగా ఏదో వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉన్నారు కనుక ఏవో వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తుల్లో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలిగించిన. మళ్ళీ ఆ యుద్ధం తర్వాత వాళ్ళకి యుద్ధాలే రాలేదంట. ఆ యుద్ధం తర్వాత యూద రాజులకి, ఆ యూద ప్రజలకి యుద్ధమే రాలేదు. యూద జనాంగం ప్రశాంతంగా ఉన్నారు. 19వ వచనం. ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరముల వరకు యుద్ధములు జరగలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ చేసిన ప్రార్థన యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి. ప్రార్థనగా ఎట్టబడితే కాదు, కానీ దేవునికి సానుకూలంగా ఉండి, దేవునికి ఇష్టలుగా ఉండి, యథార్థవంతులుగా ఉండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకిస్తాడు. మనకున్న ఆ సమస్య నుంచి, ఆ కష్టం నుంచి, ఆ వేదన నుంచి, ఆ శత్రు నుంచి దేవుడు మనకి విజయము చేకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దాంట్లో విజయం పొందుకోవాలి. మీరు ఇది సామాన్యులు కాదు. ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. వాళ్ళ రాజ పరిపాలన యూద ప్రజలు ఏ విధంగా ప్రశాంతంగా ఉన్నారో మనం కూడా అలాంటి యథార్థమైన జీవితము, దేవుని సానుకూలమైన జీవితం కలిగి ధర్మశాస్త్రం మందు, దేవుని యొక్క వాక్యం మందు మనము నిరంతరము దేవుడు ధ్యానం చేసుకుంటూ ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు నీకు నాకు కూడా అలాంటి నెమ్మది, శాంతి అనుగ్రహిస్తాడు. కనుక ఇక్కడ ప్రతి ఒక్కరు ఈరోజు మనము అనేకమైన ఇబ్బందులు గురి అవుతా ఉన్నాం. ఎందుకంటే మనం దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. కనుక దేవునికి వ్యతిరేకంగా చాలా మంది ఈరోజు ఇది దేవుడి దినమని మర్చిపోతున్నారు. దేవుడికి సానుకూలంగా ఉండలేదు. ఇది ఆరాధన దినము, ప్రభు సన్నిధిలో నేను ఉండాలని మర్చిపోతున్నారు. ఎంత సంపాదించిన అంట కదా, నువ్వు ఎంత సంపాదించినా కానీ చిల్లు సంచులో వేసినట్టే. నా జీవితం ఒకప్పుడు అట్లా ఉండేది. దేవుళ్ళకి రాకముందు చాలా ప్రయోగాలు చేశాను జీవించడానికి, చాలా బిజినెస్ చేశాను. కానీ ఏ బిజినెస్ నన్ను ఆర్థికంగా నిలబెట్టలేదు. కానీ దేవుళ్ళకి వచ్చినాక, పరిపూర్ణమైన దేవుడికి అనుకూలంగా ఉండి యథార్థవంతునిగా ఉన్నాక దేవుడు నన్ను ఆశీర్వదించడం, దేవుడు నన్ను దీవించడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించాడు అనుకోండి, ఆ కుమ్మరించడానికి కారణం మనము అనుకూలంగా ఉండాలి దేవుడికి, సానుకూలత ఉండాలి దేవుడికి, మనం యథార్థవంతులుగా ఉండాలి దేవుడికి. అప్పుడే నిండు ఆశీర్వాదములు దేవుడు మనకు ఇస్తాడు.
అలాగా దేవునికి యథార్థంగా ఉండి సానుకూలంగా ఉండి పరిపూర్ణమైన ఆశీర్వాదములు మీరందరూ పొందుకోవాలని ఆశ చేసిన ప్రార్థన మీరు చేసి దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని, శాంతి ప్రశాంతత మీ కుటుంబంలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.